అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. మడావి హిడ్మా ఆచూకీ కోసం పోలీసులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించలేదని, దారుణంగా హత్య చేశారని వికల్స్ పేరుతో లేఖ విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేతలే దీని వెనుక ఉన్నారనేది తప్పు అని, హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్ అని పేర్కొన్నారు. దేవ్జీ రాజ్ రెడ్డి తమతోనే ఉన్నారని, వీళ్లు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్నారు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పాడన్నది అవాస్తవమని, హిడ్మా హత్యకు 4 వ్యక్తులే కారణమని, వారిని వదిలిపెట్టేది లేదన్నారు. హిడ్మా హత్యకు కోసాల్ అనే వ్యక్తి ప్రధాన కారణం. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ ఇందుకు కారకులుగా పేర్కొన్నారు. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా విజయవాడకు హిడ్మా వెళ్లారు. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. హిడ్మాతో సహా 13 మందిని పట్టుకుని హత్య చేశారని ఆరోపించారు. హత్యలను కప్పిపుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లని కట్టుకథలల్లారు అని వికల్ప్ పేరిట విడుదలైన ఆ లేఖలో మావోయిస్ట్ పార్టీ తెలిపింది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. ఆకేష్, దేశవ్యాప్తంగా హిడ్మా ఎన్కౌంటర్ సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్ మీద దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రచారాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. హిడ్మా ఎన్కౌంటర్ కు సంబంధించి ఇది బూటకపు ఎన్కౌంటర్ కు కూడా దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ వికల్ప్ పేరు మీద ఈ లేఖ విడుదలైంది. ఇది 27వ తేదీన, అంటే గత నెల 27వ తేదీనే విడుదలైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తమ పార్టీ కేంద్ర కమిటీ ఒకసారి ఈ లేఖ వివరాలు మనం ఒకసారి తెలుసుకుంటే, దండకారణ్యంలో ఉన్నటువంటి హిడ్మాను, అతనితో పాటు ఉన్నటువంటి 5గురును ఏపీ పోలీసులు నవంబర్ 15వ తేదీన అరెస్టు చేసి 3 రోజుల పాటు కూడా చిత్రహింసలకు గురి చేసి 18వ తేదీన ఎన్కౌంటర్ కథను అల్లారని వికల్ప్ తన లేఖలో పేర్కొన్నారు. విజయవాడకు చెందినటువంటి ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం హిడ్మా అక్టోబర్ 27న విజయవాడకు వెళ్లారని చెప్పారు. ఆ తర్వాత కొద్ది మంది వెళ్ళగా నిరాయుధులుగా మిగిలినటువంటి హిడ్మా సహా 6గురిని పోలీసులు పట్టుకొని మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ చేసినట్టు వాళ్ళు అంటే ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు పోలీసులు కట్టుకథలు అల్లినట్లు ప్రచారం చేశారని కూడా వికల్ప్ చెప్పారు. అదే విధంగా నవంబర్ 19వ తేదీన రంపచోడవరంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో మరో 7గురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారని, టెక్ శంకర్ అంటే మరొక మావోయిస్ట్, హిడ్మాతో పాటు మరొక మావోయిస్టు టెక్ శంకర్ సహా వీరిని నిరాయుధులుగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపినట్లు కూడా ఆయన ఆరోపించారు. ఈ 2 ఘటనల్లో కూడా వారిని బయటకు తీసుకువెళ్లింది వ్యక్తులు పోలీసు ఇన్ఫార్మర్లుగా అర్థమవుతున్నట్లు ఆయన ఆ లేఖలో చెప్పారు. నవంబర్ 9వ తేదీన కూడా తమ బలగాల నుంచి కంపెనీ పార్టీ సభ్యుడు అయినటువంటి కోసాల్ పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యాడని, హిడ్మా ఆయన చేస్తున్నటువంటి ప్రయాణ వివరాలు గాని, హిడ్మా బయట ఉన్నాడనే విషయం అతనికి తెలుసని వికల్ప్ చెప్తున్నారు. అయితే కోసల్ పారిపోయినటువంటి విషయాన్ని తెలుపుతూ వెంటనే లోపలికి రావాల్సిందిగా గతంలోనే తమ కామ్రేడ్స్ కు చెప్పినటువంటి నేపథ్యంలో, దీంతో తన టీంతో లోపలికి వెళ్లినటువంటి హిడ్మా, టెక్ శంకర్లు టీంలు సిద్ధమై ఉన్నారు. దీంతో విషయాన్ని హిడ్మాకు తీసుకెళ్లినటువంటి వ్యక్తులు పోలీసులకు తెలపడంతో హిడ్మా, శంకర్ టీంలను పోలీసులు ఒకేసారి అరెస్టు చేసి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ 2 ఘటనలతో పాటు విజయవాడ, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులు కూడా వాళ్ళను తీసుకెళ్లినటువంటి విజయవాడ కలప వ్యాపారి, బిల్డర్ కమ్ సివిల్ కాంట్రాక్టర్, అటు అల్లూరి జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే ఒక కాంట్రాక్టర్ సహా మొత్తం ముగ్గురు ఈ హిడ్మా ఎన్కౌంటర్ కు కారణమని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. వీరితో పాటు తమ నుంచి పారిపోయినటువంటి కోసాలు ఇచ్చినటువంటి సమాచారం కారణంగానే హిడ్మాను పట్టుకొని కాల్చి చంపినట్టు కూడా వికల్ప్ తన లేఖలో పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసినటువంటి మావోయిస్టు పార్టీ అగ్రనేతలైనటువంటి దేవ్జీ, మల్లా రాజిరెడ్డిలు లేరని, ఆ అరెస్టులో లేరని,
దీంతో వికల్ప్ ప్రకటించారు. ఈ ఇద్దరు అగ్రనేతలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పోలీసులతో ఎటువంటి ఒప్పందం కూడా కుదుర్చుకోలేదని చెప్పారు. ఈ మొత్తం అంశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం, సోనీ సోడీలు చేసిన ఆరోపణల్లో కూడా వాస్తవం లేదని చెప్తున్నారు. అయితే దేవ్జీపై మనీష్ కుంజం, సోసోడియల్ చేసినటువంటి ప్రకటన కూడా ఒక కుట్రపూరితంగా జరిగిందని, హిడ్మా టెక్ శంకర్ ఎన్కౌంటర్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కూడా మావోయిస్టు పార్టీ దండకరణ్య స్పెషల్ జోన్ కమిటీ వికల్ప్ తన ప్రకటనలో ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే హిడ్మాను ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు కూడా పోలీసులు గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఇది ఎన్కౌంటరే జరిగింది, తాము ఎక్కడ కూడా వాళ్ళని పట్టుకొని కాల్చి చంపలేదని పోలీసులు ప్రకటించినప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ దీన్ని ప్రధానంగా ఖండిస్తా ఉంది. వారిని బూటకపు ఎన్కౌంటర్ లోనే ఈ హిడ్మాను చంపినట్లు కూడా ఇప్పుడు వికల్ప్ చేసినటువంటి ప్రకటనలో కూడా మావోయిస్టు పార్టీ తేటతెల్లం చేసింది. దీనికి ప్రధాన కారణంగా అటు కొంతమంది కాంట్రాక్టర్లు తమ నుంచి పారిపోయినటువంటి కోసాలనే ఒక మావోయిస్టు వల్లనే ఇది సమాచారం పోలీసులకు పొక్కి దీనిని ఈ హిడ్మాను అరెస్ట్ చేసినట్లు కూడా ఈ మావోయిస్టు పార్టీ అయితే చెప్తా ఉంది. అయితే హిడ్మాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఈ కాగార్ ఆపరేషన్ పేరుతోటి మావోయిస్టులను మట్టు పెట్టడం కోసం గత కొంతకాలంగా ఆపరేషన్ ప్రారంభించింది. అటు ఛత్తీస్గఢ్ లో ప్రధానంగా ఈ ఆపరేషన్ ను ప్రారంభించినటువంటి నేపథ్యంలో అక్కడ మావోయిస్టులంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిడ్మాతో పాటు మరికొంతమంది అటు ఏపీ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏరియాల్లో తలదాచుకునే ప్రయత్నంలో భాగంగానే హిడ్మా అటు వెళ్లారని చెప్తున్నారు. ఆయన లొంగిపోవడానికి ఎక్కడ మొగ్గు చూపలేదు. ప్రస్తుతానికి ఆయన ట్రీట్మెంట్ కానీ ఇతర అంశాలకు సంబంధించి ఆయన బయటికి వెళ్ళినంత మాత్రం వెళ్ళారు. ఆ క్రమంలోనే తమలో ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి సమాచారం తోటి పోలీసులు అతనిని పట్టుకొని ఆయుధాలు లేనటువంటి సమయంలో ఆయన ఎన్కౌంటర్ చేశారనేది మావోయిస్ట్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తా ఉంది. దీని మీద విచారణ చేయాలని చెప్తుంది. మరోపక్క కాగార్ ఆపరేషన్ పేరుతోటి కూడా మావోయిస్టులు లేకుండా చేస్తాము, మావోయిజం అనేది మార్చి వరకు అంతం చేస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా దండకారణ్యంలో కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. ఒక పక్క మావోయిస్టులు లొంగిపోతున్నప్పటికీ కూడా ఇంకా ఎదురు కాల్పుల్లో చాలా మంది మావోయిస్టులు కూడా చనిపోతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న కూడా దాదాపు ఛత్తీస్గఢ్ లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినటువంటి ఘటన జరిగింది. ఇంకా కూడా అడవిలో పోలీసు బలగాలు మోహరించే ఉన్నాయి. ఇంకా కూడా ప్రస్తుతం జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి మావోయిస్టుల మీద ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలా మంది కూడా అటు మహారాష్ట్రకి అయితేంది, ఛత్తీస్గఢ్ లో అయితేంది కూడా అనేక మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. సీఎం సమక్షంలోనే కూడా వీరంతా లొంగిపోతున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి కలిసిపోవాలని ఒక పక్క ప్రభుత్వాలు ప్రకటన చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం దేవ్జీ లొంగిపోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆయన లొంగుబాటుకు చర్యలు తీసుకుంటుంది మావోయిస్ట్ పార్టీ అన్న ఆ వార్తను కూడా ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ అయితే ఖండించింది. అలాంటి ఆలోచన లేదు, కొంతమంది దీన్ని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది మావోయిస్ట్ పార్టీ వికల్ప్ ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. రహనా గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.